జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ వేడుకలు వైభవోపేతంగా సాగుతున్నాయి. హనుమాన్ మాలధారలో మాల విరమణ చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలి రావడంతో కొండగట్టు ఆంజనేయ క్షేత్రం రామనామంతో మారుమోగుతుంది. అర్ధరాత్రి నుంచి ఆలయంలో మొదలైన భక్తుల తాకిడి మరింత పెరిగింది. రాత్రి నుంచి సుమారు ఇప్పటి వరకు 2 లక్షల మంది భక్తులు హాజరైనట్లు తెలుస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్నకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేదాల స్వామివారికి పశ్చిమం వైపు వెలిసి ఉన్నారు. వారి ఇక్కడ క్షేత్రపాలకుడు. అలాగే ఈ క్షేత్రం చుట్టూ ఉన్నటువంటి పొలిమేరకు దేవత భుజపోతన్న వారు కూడా స్వయం సిద్ధంగా వెలిసి ఉన్నారు. వారు పొలిమేరలను కాపాడుతూ ఉంటారు. ఈరోజు స్వామివారికి ఉదయము తిరుమంజన సేవ జరిగింది. చెమేరి తైలంతో స్వామివారికి చందనాలంకరణ జరిగింది. తర్వాత స్వామివారికి పట్టు వస్త్ర ప్రదానం, తర్వాత 108 పుష్పాలతో స్వామివారికి అభిషేకం, అలాగే స్వామివారికి విశేషంగా ఇష్టమైనటువంటి అరటి పండ్లతో స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం రాజభవనంలో షడ్రసోపేతమైనటువంటి 11 రకాలైన నివేదనలు స్వామివారికి నివేదించడం జరుగుతుంది. ఈరోజు హనుమత్ విజయోత్సవం కాబట్టి మీరు మీ దగ్గరున్న ఆంజనేయ స్వామి వారిని కొలిసినట్లయితే మీకు విజయం తథ్యం అని మనకు ప్రార్థన సమితిలో రాసింది. వైశాఖే మాస కృష్ణాయాం దశంయాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుదాయ ఆంజనేయాయ మంగళం. పూర్వాభాద్ర నక్షత్రం వచ్చే వైశాఖ మాసంలో పెద్ద హనుమత్ జయంతి జరుగుతుంది. ఆ పెద్ద హనుమత్ జయంతిలో భాగంగా ఇక్కడ యజ్ఞయాగాదులు క్రతువులు జరుగుతాయి. ఇక్కడ వార్షికోత్సవం ఈ పెద్ద హనుమత్ జయంతిగానే మనం భావిస్తాం కనుక మనం ఈ పెద్ద హనుమత్ జయంతి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున విశేషమైన ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అప్పుడు కూడా స్వామివారిని దర్శించుకొని తరించగలరు. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ప్రధాన అర్చకులు, కొండగట్టు దేవస్థానం. మాది జనగాం జిల్లా బచ్చనపేట మండలం కొండె గ్రామం. నేను గత 25 సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ మాలాధారణ వేయడం జరుగుతుంది. మేము రావడం ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం తప్పకుండా హనుమాన్ మాల వేసుకొని ఒక కొండగట్టుకు రావడం జరుగుతుంది. కొండగట్టులో ఈసారి ప్రత్యేకంగా ఈ చిన్న జయంతి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు మేము కొండగట్టుకు రావడం జరిగింది. మరి ఇరుముడికి సమర్పించాం. ఇక్కడ కొండగట్టు అంజన్నకు ఎలాంటి కోరిక ఉన్నా కానీ మనసులో కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. కోరిక నెరవేర్చడంలో ముందుండే మన కొండగట్టు అంజన్న కాబట్టి ప్రతిసారి మాలాధారణ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కూడా మా కొండ గ్రామ సాములంతా కలిసి మాలాధారణ వేసి ఈరోజు విరమణ గురించి కొండగట్టుకు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే స్వామివారికి కోరిక కోరుకుంటే మాత్రం తప్పకుండా నియమనిష్టలతో పూజలు చేసి మాలాధారణ చేసుకొని స్వామివారిని ఎలాంటి కోరిక కోరుకున్నా కానీ తప్పకుండా తీర్చడం జరుగుతుంది. మేము 41 డేస్, 21 డేస్, 11 డేస్ దీక్ష తీసుకుంటాము. ఈ దీక్షలో నియమాలు, నిష్టలు అన్నీ పాటించి ఆ యొక్క భక్తి శ్రద్ధలతోని శ్రీరాముని, హనుమంతుడిని ఎంత వేడుకుంటే అంత భక్తితో ఆ దేవుడు మనకు అన్ని విధాల పిల్ల పాపల్ని, వృత్తి వ్యాపార అన్ని విధాలలో మనకు దేవుడు సహకరించాలని కోరుకుంటూ ఈ దీక్ష వేసుకొని భక్తి శ్రద్ధలతో చేసి అన్ని నియమాలు పాటిస్తేనే ఈ మాలకి మనం వేసుకున్న దీక్షకి అన్నిటికీ మంచి జరుగుతుంది. స్వామి వేసుకున్నాము అంటే వేసుకొని ఏదో మాల మెడలో వేసుకొని ఈ యొక్క దుస్తులు ధరించి అనకూడని మాటలు వినద్దు, మన నోటితో మాట్లాడొద్దు. ఈ దీక్ష తీసుకుంటే ఎంత నిష్టగా ఉంటే అంత మనకు దేవుడు యోగక్షేమాలు కానీ, పిల్ల పాపలు కానీ, పాడి పంటలు కానీ, వృత్తి వ్యాపారం కానీ మనకు ఎల్లవేళలా కాపాడుతాడని ఆ యొక్క శ్రీరాముని మనం కొలుచుకుంటూ ప్రతి ఏటా జయంతికి మాల వేసుకొని